నమస్కారం అండి. ఏ ఊరు? కొటికిలపూడి. పేరు? వెంకటేశ్వరరావు. జమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు. ఏం వేశారు? 53, 83, 50, 52. నూజివీడు వారి విత్తనం ఇది. ఎట్లా ఉంది? ఎన్ని ఎకరాలు వేశారు? ఇది శాంపిల్ ఎకరం వేసాం. బాగానే దిగుబడి వచ్చింది. 40 దాటిందా? 40 దాటి మన మిగతా రైతులు, మిగతా మీ తోటి రైతులు ఎవరు ఉన్నారు, వాళ్ళ ఎంత వస్తుంటుంది యావరేజ్? 35, 40 లోపే. 40 లోపలే వస్తుంది. 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది. మరి ఇది మాత్రం 40 దాటింది. మనకి ఎన్ని ఎకరాలు వేశారు? ఇది ఎకరం శాంపిల్. 1 ఎకర్ శాంపిల్లో వేశారు. ఎంత విత్తనం పట్టింది ఎకరానికి? 6 కేజీలన్నర ఎకరం బట్టి. పెట్టేటప్పుడు ఎలా పెట్టారు? ఎంతెంత స్పేసింగ్ ఇచ్చి పెట్టారు? 6 అంగుళాలు. ఏది 6 అంగుళాలు? మొక్కకి 6 అంగుళాలు పెట్టారు. రోకి 25 అంగుళాలు పెట్టారు. అట్లా పెట్టుకోవడం మీకు లాభదాయకంగా అనిపించిందా? వచ్చిందా గట్టిగా? అలా ఉంటేనే సరిపోయింది. మీరెంతో పోయిన సంవత్సరం మా నూజివీడు వారి మొక్కజొన్న వాడకముందే వేరే కంపెనీ ఏమన్నా మొక్కజొన్నలు వేసారా? కావేరి 50 వేశారు. అది 35 అంతే. 36 ఇంత దిగుబడి రాలా వేరే కంపెనీ దేనికి? మన తోటి రైతులు పైనీరు, వేరే సింజంటా ఈ కంపెనీలు ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఎంత దిగుబడులు వస్తున్నాయి మీకు తెలిసి? అవి మామూలుగా 35, 30 అంతా 35 తెగుళ్ళు వచ్చి అసలు 25 అవుతుంది. అయితే మన దగ్గర ఇది ఇంకా దీంట్లో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ తట్టుకునే లక్షణాలు ఉన్నాయి అంటారు? 83, 52లో ఇది వాటర్ కూడా తట్టుకుంటుంది. వాటర్ స్ట్రెస్ తట్టుకుంటుంది. బాగుంది. మొలక శాతం బాగుంది. జర్మినేషన్ బాగుంది. బాగానే ఉంది. వాటర్ కూడా ఫుల్గా మునిగినా కానీ తట్టుకుంటుంది. మొక్క మునిగినా కానీ తట్టుకుంటుంది. వచ్చే సంవత్సరం వేద్దాం అనుకుంటున్నారా? బాగుంది కాబట్టి వేయటం బాగుంది. కంకి కూడా పూర్తిగా వచ్చింది. పూర్తి వరుసలు